మిథున రాశి వారికి గ్రహ గమనం చూడగలిగితే లగ్నంలో రవి గురువు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజ కేతువులు, నవమంలో రాహువు, దశమంలో శని, వ్యయంలో శుక్ర సంచారం జరుగుతున్నది. ఈ గ్రహగతుల ఆధారంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి అనవసరమైన ఖర్చులు, నష్టాలు లేదా ప్రయాణాలలో ఆటంకాలు, ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మానసికంగా కొంత ఒంటరితనం, నిరాశ లేదా భయం కలగవచ్చు. దాని నుండి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడటం వంటివి జరగవచ్చు. అందువలన జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన లేదా పరిశోధనకు ఇది అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని పాత బాధ్యతలు లేదా పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. విదేశీ వ్యవహారాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనబడుతున్నది. మీ వైవాహిక సంబంధంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. నమ్మించి మోసం చేస్తూ ఉంటారు వాళ్ళు. పనులలో సహ ఉద్యోగుల ప్రవర్తన మీ కొంచెం కలత చెందవచ్చు. వారి వల్ల కొంచెం ఇబ్బందికరంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. దానివల్ల జాగ్రత్త సూచనలు తీసుకోవటం మంచిది. ముందువలనే మీరు దగ్గు మరియు జలుబుతో బాధపడవచ్చు. ఈ వారాంతరం మీ ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. మీకు వచ్చేది కొంత అయితే మీకు ఖర్చు అయ్యేది రెట్టింపు అయ్యే అవకాశం కనబడుతున్నది. కొత్త కాంట్రాక్టులు మంచిగా ఈ రాశి వారికి ఈ వారాంతరం దక్కే సూచనలు ఉన్నవి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కోవచ్చు. మిత్రుల సహాయంతో కొన్ని క్లిష్ట సమస్యలను కూడా అధిగమిస్తారు. పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. కుటుంబ పెద్దలతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. వివాహ కార్యక్రమాలపై కొన్ని తుది నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ రాశివారు చేయదగినవి యోగా వంటివి చేయటం వీరి ఆరోగ్యానికి మంచిది. ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయటం కూడా వీరి బుద్ధికి కొంచెం ఆలోచన శక్తికి కూడా మెరుగని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు చేయటం, ముఖ్యంగా అన్నదానం వంటి చేయటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పుణ్యం ప్రాప్తిస్తుంది. పాత బాకీలు తీర్చడం వంటివి, విశ్రాంతి తీసుకోవటం, లోతైన పరిశోధన వీటిలోనే సరే చేస్తూ ఉంటారు. పూర్వీకులను స్మరించుకోవటం, వారిని నమస్కరించుకోవడం వంటి చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు చేయదగినవి చేయకూడనివి కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటిది జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం, అనవసర ప్రయాణాలను ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రహస్య శత్రువులతో జాగ్రత్తగా వహించాలి. వీరికి చెప్పదగిన సూచన శివాలయ దర్శనం చేయటం వల్ల చెడు ప్రభావాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. ఎక్కువ ఆలోచనపూరితమైన ఆలోచనలు తగ్గించుకోండి. తదుపరి కర్కాటక రాశి.